ప్రపంచ కుబేరుడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ని గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన ఎలాన్ మస్క్ ఏకంగా ఓ నగరాన్నే నిర్మించబోతున్నాడు. కొత్త నగరాల నిర్మాణాలపై చాలా దేశాలు దృష్టి సారిస్తున్న తరుణంలో ఎలాన్ మస్క్ ప్రైవేట్ టౌన్షిప్ పై ఫోకస్ పెట్టారు. తన కంపెనీల అవసరాల కోసమే ఈ ప్రణాళిక అని మస్క్ టీం చెబుతోంది. $400 బిలియన్ క్లబ్లో చేరిన ఎలాన్ మస్క్ ఇప్పుడు కొత్త నినాదం స్టార్ బేస్. ఎలాన్ మస్క్ బిజినెస్లకి టెక్సాస్ సొంత ఇల్లు లాంటిది. టెక్సాస్లోనే ఎలాన్ మస్క్ కంపెనీలు స్పేస్ ఎక్స్, బోరింగ్, టెస్లా కంపెనీల హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఎలాన్ మస్క్ తన కొత్త టౌన్షిప్ని టెక్సాస్లోని సౌత్ కోస్ట్లో బోకా చికా ప్రాంతంలో 4 స్క్వేర్ కిలోమీటర్ల వైశాల్యంలో నిర్మించాలనే ఆలోచన చేస్తున్నారు. మస్క్ కంపెనీల్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కోసమే ఈ టౌన్షిప్. దీనికి స్టార్ బేస్ అనే పేరు కూడా పెట్టేశారు. ప్రస్తుతం ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తుల్లో ఎలాన్ మస్క్ ఒకరు. గత కొన్ని సంవత్సరాలుగా మస్క్ తన కార్యకలాపాలు అమెరికా వ్యాప్తంగా విస్తరించడంపైనే ఫోకస్ పెట్టారు. చాలా రాష్ట్రాల్లో ఆఫీసులు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు నెలకొల్పారు. బిజినెస్ ఫ్రెండ్లీ రూల్స్ ఉన్న టెక్సాస్ ని తన కేంద్రంగా మలుచుకునేందుకు అన్ని సంస్థల హెడ్ క్వార్టర్స్ ని ఇటీవలే టెక్సాస్ కి మార్చేశారు. అదే క్రమంలో ఫ్యూచరిస్టిక్ విజన్ తో మస్క్ డిజైన్ చేసిన స్టార్ బేస్ టౌన్ న్యూయార్క్ సెంట్రల్ పార్క్ కన్నా పెద్దది. ఈ కొత్త టౌన్షిప్ లో భద్రత, అడ్మినిస్ట్రేషన్, ఎలక్షన్స్ అన్ని మస్క్ కంట్రోల్లోనే ఉండే ఛాన్స్ ఉంది. అంటే మన దేశంలో అదో స్పెషల్ ఎకనామిక్ జోన్ లాంటిది. అమెరికాలో భారీ సంస్థలు సొంత టౌన్షిప్లు నిర్మించుకున్న సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. 1900 సంవత్సరంలో జాన్ రాక్ఫెల్లర్కి చెందిన కొలరాడో కోల్ మైనింగ్ టౌన్స్ ఒక ఉదాహరణ. ఈ కొలరాడో కోల్ మైనింగ్ టౌన్స్కి సొంత గార్డ్స్ కాపలా ఉండేవారు. అచ్చం మన KGF సినిమాలోని గోల్డ్ మైన్ లాగా. బయటి వారు లోనికి రాలేరు, లోపలి వారు బయటికి పోలేరు. అలానే ఎలాన్ మస్క్కి ఇండియన్ ఇన్స్పిరేషన్ ఉండడం మరో విశేషం. స్టార్ బేస్ని ఇండియాలో టాటాలు నిర్మించిన జంషెడ్పూర్, యూకేలో క్యాడ్బరీస్ ఫ్యామిలీ నిర్మించిన బోర్న్విలే తరహాలో ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్టార్ బేస్ గురించి ఎలాన్ మస్క్ తరచూ ప్రస్తావిస్తూనే ఉంటారు. బ్యూరోక్రటిక్ డిలేతో ఈ ప్లాన్ ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంది. ఇప్పుడు పరిస్థితులు మారాయి కాబట్టి ఇక స్పీడ్ పెరిగింది. స్టార్ బేస్ ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్లేందుకు ఎలాన్ మస్క్ పిటిషన్ దాఖలు చేశారు. స్టార్ బేస్ టౌన్లో 500 మంది రెసిడెంట్లు ఉంటారని, టౌన్కు సొంత పోలీస్ ఫోర్స్, ఫైర్ డిపార్ట్మెంట్, రోడ్, వాటర్ మెయింటెనెన్స్ కోసం మున్సిపల్ యూటిలిటీని ఏర్పాటు చేసుకునేందుకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ప్రణాళికలన్నిటినీ తన ప్రతిపాదనలో వివరించారు. ఎలాన్ మస్క్ ఒక్కరే కాదు, గూగుల్, మెటా సంస్థలు కూడా తమ ఉద్యోగులకి హెడ్ క్వార్టర్స్ లో సొంత టౌన్లు నిర్మించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. గూగుల్ బే ఏరియాలో 7,000 ఇళ్లు, మెటా కాలిఫోర్నియాలోని విలో ప్రాంతంలో 1,700 ఇళ్లు నిర్మించాలని యోచిస్తున్నాయి. మస్క్ నిర్మించబోయే స్టార్ బేస్ కు ట్యాక్సులు తక్కువ ఉండే టెక్సాస్ ని మస్క్ ఎంచుకున్నారు. నాలుగేళ్లలో ఈ స్టార్ బేస్ ని అన్ని హంగులతో తీర్చిదిద్దాలని మస్క్ తహతహలాడుతున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే మిగిలిన పెద్ద కంపెనీలు అదే బాట పట్టొచ్చు.